హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో ఆకుకూరలతో పులావ్ చేసి చూపిస్తున్నాను. కుక్కర్లో చేశాను, చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలానే త్వరగా కూడా అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి ఒక మంచి రెసిపీ అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా ఒకసారి పెట్టి చూడండి, ఇష్టంగా తింటారు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ ఆకుకూరల పులావ్కి ఒక 1/2 kg వరకు రైస్ తీసుకున్నాను. ఇలా 2 గ్లాసుల వరకు రైస్ తీసుకుని ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి ఒక 2 times నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్నాక ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఆకుకూరలని నీట్గా వాష్ చేసుకుని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఆకుకూరలు ఇవనే కాదు, మీకు ఏది అవైలబుల్గా ఉంటే తీసుకోవచ్చు. నేనైతే పాలకూర, తోటకూర, మెంతికూరను కూడా కొంచెం సన్నగా కట్ చేసి తీసుకున్నా. పునగంటి ఆకు, కొత్తిమీర, పుదీనా. ఈ కొత్తిమీర, పుదీనా ఈ రెండు కూడా కొంచెం తగ్గించి తీసుకున్నాను. ఇలా ఆకుకూరలన్నీ కట్ చేసుకుని తీసుకోవాలి. సన్నగా కట్ చేయండి, లేదంటే ఆకులు తగిలితే మళ్ళీ పిల్లలు సరిగ్గా తినరు. సో అన్నీ ఇలా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఇందులోకి ఒక 4 tablespoons వరకు ఆయిల్ పోస్తున్నా. ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక హోల్ మసాలా స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి లైట్గా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకుంటున్నాను. వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేయించక్కర్లేదు, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని వేస్తున్నాను. నేను మసాలా పొడి వేయట్లేదు, అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా. మీరు ఒకవేళ మసాలా పొడి వేసుకుంటే కొంచెం పచ్చిమిర్చిని తగ్గించి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఒకసారి ఇలా వేయించుకోవాలి. ఇలా ఒకసారి వేగాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి ఉంచుకున్న ఆకుకూరలు మొత్తం వేసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువ తీసుకున్న ఆకులు ఎక్కువగా ఉండి పిల్లలు సరిగ్గా తినరు. అన్నీ కూడా చిన్న సైజులో ఒక్కొక్క కట్ట తీసుకోండి, సరిపోతుంది. ఇలా ఆకుకూరలు వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆకుకూర త్వరగానే మగ్గిపోతుంది, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం మగ్గాక ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. 1.25 teaspoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి 1 teaspoon నిండుగా ధనియాల పొడి వేస్తున్నా. ఇలా 1 teaspoon నిండుగా వేస్తున్నాను. ఇందులోనే ఒక 1/2 teaspoon వరకు జీలకర్ర పొడి కూడా వేస్తున్నా. మీరు కావాలంటే మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి నానబెట్టి ఉంచుకున్న రైస్ వేసుకోవాలి. వాటర్ మొత్తం వంపేసి రైస్ మాత్రమే వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. రైస్ మొత్తం కలవాలి. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని రైస్ని వేయించుకోవాలి. సిమ్లో పెట్టి మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి రైస్ని అడుగు నుంచి పైకి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వంతుకి 2 వంతుల చొప్పున మొత్తం 4 గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నా. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. రైస్ చక్కగా ఉడికింది, పొడి పొడిగా రైస్ బాగా వచ్చింది. ఆకులు ఒకచోటే ఉన్నాయి కాబట్టి ఒకసారి అడుగు నుంచి పైకి స్లోగా కలుపుకోవాలి. మరి ఎక్కువ కదిపినా రైస్ వేడిగా ఉన్నప్పుడు కదిపితే చెదురైపోతుంది. స్లోగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఆకుకూరల పులావ్ రెడీ అయిపోయింది. ఆకుకూరలు మిక్సీ పట్టి కూడా చేసుకోవచ్చు, కాకపోతే అన్ని ఆకుకూరలు కలిపి మిక్సీ పట్టకండి. ఏదన్నా ఒక ఆకుకూర తీసుకుని మిక్సీ పట్టి కూడా చేసుకున్నా బాగుంటుంది. అలా అయితే మీకు ఆకులు కూడా ఏమీ కనిపించవు, పిల్లలు చక్కగా తినేస్తారు.
మీకు ఎలా నచ్చితే అలా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా పాకశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.